హలో ఫోక్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు టూల్స్ ప్యానల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీమియర్ ప్రోలో ఎలా యూస్ చేయాలి అండ్ ఎలా వాడాలి మొత్తం ప్రాసెస్ అనేది ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా వాడాలో ఒకసారి వెళ్ళైతే ఆ వీడియో అయితే చూడండి. కటింగ్స్ ఎలా చేయాలి, వీడియోని ఎలా కట్ చేయాలి, వీడియో స్పీడ్ డ్యూరేషన్ ఎలా పెంచాలి అండ్ ప్రతి ప్రాసెస్ కూడా నేను నీట్గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని ఒకసారి అయితే చూడండి. సో అది చూసిన తర్వాత అయితే ఈ వీడియోకి రండి. దాని తర్వాత మీకు ఇది ఈజీగా అర్థం అవుద్ది కాబట్టి. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు ప్రీమియర్ ప్రోలో నుంచి ఎఫెక్ట్ కంట్రోల్ అయితే చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియోని అయితే కొంచెం జాగ్రత్తగా చూడండి అండ్ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటున్నానంటే ఇక్కడే మీకు మన వీడియో పొజిషన్ ఎట్లా పెట్టాలి అండ్ దాని కీ ఫ్రేమింగ్స్ ఎలా ఇవ్వాలి. సో ఇక్కడ మీ క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వద్దు ఇక్కడే కాబట్టి. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకుంటే నేనైతే కొన్ని ఫైల్స్ అని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ సీక్వెన్స్ ఒకటి తీసుకున్నాను. సీక్వెన్స్ అండ్ ఫైల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు తెలుసు కదా. నేను ఆ ప్రాసెస్ అయితే చూపించట్లేదు, టైం సేవ్ చేద్దాం అని చెప్పి నేనైతే ఆ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. డైరెక్ట్గా ప్రీమియర్ ప్రోలో అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి మీకు ఎఫెక్ట్ కంట్రోల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నా ప్రాజెక్ట్ ప్యానెల్ పక్కనే కనబడుతుంది కదా, ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇట్లా కనపడుద్ది. సో ఒకవేళ ఇది మీకు కనపడకపోతే విండోస్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, Shift+7 సెలెక్ట్ చేసుకుంటే మీకు డిస్ప్లే అవ్వద్ది. సో నాకు ఎఫెక్ట్ కంట్రోల్లో ఏం చూపించట్లేదు. సో నో క్లిప్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది, ఎంటీగా ఉంది మొత్తం. ఈ ప్యానల్ మొత్తం ఎంటీగా ఉంది. ఎందుకంటే మనం ఏ క్లిప్ని మన టైం లైన్లోకి డ్రాగ్ చేయలేదు. ఆర్ ఎల్స్ ఇంకోటి కూడా ఏంటంటే మనం క్లిప్ సెలెక్ట్ కూడా చేయలేదు. సో నేను ఈ క్లిప్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకుంటే నాకు ఒక పాపప్ మెనూ వచ్చింది, వార్నింగ్ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని చెప్పి వదిలేసాను. సో ఒకవేళ మీకు ఫిట్ కాకపోతే దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ అంటే మీరు మామూలుగా అయితే మనం రైట్ క్లిక్ చేస్తాము, మనం ఏ ప్లేస్లో రైట్ క్లిక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ముందుకెళ్ళి రైట్ క్లిక్ చేశారనుకోండి, ఈ బ్లాక్ కలర్గా ఒక చిన్న స్క్వేర్ బాక్స్ కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. మోషన్స్, ఒపాసిటీ, టైం రీమ్యాపింగ్ ఇవన్నీ వస్తాయి. మీరు ఇక్కడ కాదు రైట్ క్లిక్ చేయాల్సింది, క్లిప్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ టు ఫ్రేమ్ సైజ్ అని ఉంది అండ్ స్కేల్ టు ఫ్రేమ్ సైజ్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేయండి. సెట్ టు ఫ్రేమ్ సైజ్ మ్యాక్సిమం యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఒకవేళ మీ యొక్క ఫ్రేమ్ అనేది కరప్ట్ అయింది, సగం కట్ అయిపోయి రావడం అట్లా జరిగితే, 4K వీడియో అలాంటి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే జూమ్ ఇన్ ఎక్కువ అయిపోద్ది. ఆ జూమ్ ఇన్ అయినప్పుడు జూమ్ అవుట్ చేసుకునేదానికి యూజ్ అవుద్ది. ఒకవేళ ఇది మనకు వర్క్ కావట్లేదు, నేను చేస్తున్నా కానీ వర్క్ కావట్లేదు, నాకు ఎలా ఉందో అలాగే చూపిస్తుంది అంటే అదే యాస్టీజ్ మన ఫ్రేమ్కి ఈక్వల్గా ఉన్న అర్థం. లేకపోయినా నాకు జూమ్ ఇన్ ఎక్కువ చూపిస్తుంది, మామూలు ప్రివ్యూలో నాకు తక్కువ చూపిస్తుంది, దీంట్లోకి రాగానే సైజ్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనుకుంటే అప్పుడు మన ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి మీరు టైం లైన్లో డ్రాగ్ చేస్తాం కదా అని చెప్పి డైరెక్ట్గా వెళ్తే ఇక్కడ ఏం చూపిదు. వన్స్ ఇక్కడ మీరు క్లిప్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి వీడియోకి అండ్ ఆడియోకి సంబంధించినవి. ఇక్కడ నా క్లిప్కి ఆడియో లేదు కాబట్టి ఆడియో ప్యానల్ అయితే ఓపెన్ కాలేదు, ఓన్లీ వీడియో ప్యానల్ ఒకటే ఓపెన్ అయింది. మనం క్లిప్ నేమ్ కనబడుతుంది, నేమ్ సంబంధించిన మొత్తం ఈ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. మామూలుగా ఒక్కొక్కరికైతే ఇలాగ వచ్చి ఉంటుంది, అంటే 3 ఆప్షన్స్ ఇట్లా కనపడతాయి. ఇలా కనపడినప్పుడు మీరేం ప్యానిక్ అవ్వలేదు. సో ఈ యారో ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లోపల ఉన్న ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ మోషన్ అని ఉంది, వీడియో ప్యానల్లో మోషన్, ఒపాసిటీ, టైం రీమ్యాపింగ్ అని ఉంది. ఇప్పుడు మేజర్గా ఫస్ట్ సెక్షన్లోకి వస్తే మోషన్ అని ఉంది. మోషన్లో మనకి పొజిషన్, స్కేల్ అని ఉంది. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పొజిషన్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాము. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 960, 540. ఇక్కడ 960 వచ్చి మనకి లెఫ్ట్ రైట్కి మూవ్ అయ్యేదానికి హెల్ప్ఫుల్ అవ్వద్ది. 540 వచ్చి టాప్ అండ్ బాటమ్, దీన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అండ్ ఎలా డిక్రీజ్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. 960 కింద కొద్దిగా ప్లేస్ చేస్తే మౌస్ కర్సరు మీకు లెఫ్ట్ అండ్ రైట్ యారో వచ్చి చూపిస్తుంది, మౌస్ పాయింటర్ అనమాట. సో అక్కడ మీరు లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తే రైట్ సైడ్కి వెళ్తుంది క్లిప్. చూసారు కదా, ఇప్పుడు నేను రైట్ సైడ్కి డ్రాగ్ చేశాను కాబట్టి రైట్ సైడ్కి డ్రాగ్ అయిపోయింది క్లిప్ మొత్తం. అలాగే నాకు లెఫ్ట్ సైడ్కి కావాలి క్లిప్ కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ అలాగే పెట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయండి. మీరు ఎంత డ్రాగ్ చేస్తే అంత మూవ్ అవ్వద్దు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తుంటే ఎంత కావాలంటే అంత, నాకు ఎలాగ ఉందో క్లిప్ అలాగే సెట్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ పొజిషన్కి స్ట్రైట్గా మీకు రీసెట్ అని ఉంది, దీన్ని
క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన క్లిప్ అప్లై చేసిన రైట్ సైడ్ మూమెంట్స్ ఇవన్నీ ఏంటంటే రీసెట్ అయిపోతాయి. అన్ని రీసెట్ అయిపోయి డిఫాల్ట్ గా మనకి స్టార్టింగ్ ఎలా ఉందో క్లిప్ అలాగ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ 540 చూద్దాం. ఈ 540 వచ్చేసి టాప్ టు బాటమ్ అనమాట. సేమ్ దానిలాగే ఇక్కడ ప్లేస్ చేసి పై కనబడలేదు, సేమ్ దీని దగ్గర ప్లేస్ చేసి రైట్ కి లాగండి. రైట్ సైడ్ లాగితే డౌన్ కి వెళ్తుంది. ఎంత డౌన్ కావాలంటే అంత డౌన్ చేసుకోవచ్చు. మన పాపప్ కి యూస్ చేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. సో ఎంత డౌన్ కావాలంటే అంత డౌన్ యూస్ చేసుకోవచ్చు. లేదు బ్రో నాకు టాప్ కి కావాలి, టాప్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను నేను అనుకుంటే మాత్రం ఇలాగే సేమ్ లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే టాప్ లోకి వెళ్ళిపోయింది. మనకి కావాల్సిన విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే రీసెట్ కొట్టేయడమే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పొజిషన్ ఫస్ట్ వన్ ఎక్స్ యాక్సిస్ వచ్చి రైట్ టు లెఫ్ట్, వై యాక్సిస్ వచ్చి టాప్ టు బాటమ్ అనమాట. దాన్ని బట్టి మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ మీ పొజిషన్ ముందర ఒక చిన్న క్లాక్ సింబల్ అయితే కనబడుతుంది కదా, దీన్ని టాగుల్ అంటాం అనమాట. ఇక్కడైతే టాగుల్ అంటాము. మామూలుగా మనం యూస్ చేసేది కీ ఫ్రేమింగ్ యూస్ చేస్తాం అనమాట దీన్ని ఎక్కువగా. సో నేను యానిమేట్ చేయాలనుకుంటున్నాను. పొజిషన్ నుంచి వచ్చేటప్పుడు కింద నుంచి పైకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను క్లిప్. సో నేను యానిమేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను పొజిషన్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు 4 సైడ్స్ దీని సైజ్ అనేది చూపిస్తుంది. అంటే క్లిప్ సైజ్ ఎంత ఉందో 4 సైడ్స్ అనమాట మనకి చూపిస్తుంది రెక్టాంగిల్ షేప్ లో. మన సీక్వెన్స్ ఈక్వలెంట్ గా ఉందా లేదని చూపిస్తుంది కదా ఇక్కడ. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఒక యానిమేట్ అయితే చేస్తాం. ఇక్కడ పొజిషన్ దగ్గర నేను టాగిల్ ని అయితే ఆన్ చేస్తున్నాను. టాగిల్ ని ఆన్ చేసే ముందర నేనేం చేయాలనుకుంటున్నానంటే నా క్లిప్ అనేది కింద నుంచి పైకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లిప్ ని కిందకి మూవ్ చేసేస్తాను. కిందకి మూవ్ చేయాలంటే ఈ 540 ఉంది కదా, దీన్ని అయితే రైట్కి డ్రాగ్ చేయండి. రైట్కి డ్రాగ్ చేస్తే కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఈ టాగిల్ని అయితే ఆన్ చేస్తాం. టాగిల్ని ఆన్ చేసి మనకి ఎంత కావాలనుకుంటే అంత, ఇక్కడ నేను సైజ్ని అయితే పెద్దది చేసి చూపిస్తున్నాను. ఇక్కడ సెకండ్స్ వైజ్ చూపిస్తుంది. అండ్ టైమ్ లైన్ లో కూడా నేను డ్రాగ్ చేసుకుంటాను నాకు ఎంత కావాలో అంత సైజ్ అనమాట. సో 0.5 సెకండ్స్ కి అయితే పెట్టుకుంటున్నాను నేను. 0.5 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత మీరు మాన్యువల్ గా కావాలంటే మీరు ఇందాక రైట్ సైడ్ కి డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేయండి, పైకి రావాలి కాబట్టి. సో మీరు మాన్యువల్ గా ఇట్లా డ్రాగ్ చేసి 540 వచ్చేదాకా మీరైతే సెట్ చేసుకోవచ్చు. లేదు బ్రో నాకు నెంబర్ గుర్తుంది ఇట్లా పెట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మాత్రం 540 డైరెక్ట్ గా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా సెట్ అయిపోద్ది అనమాట. ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు నేను ఇదే 0.5 సెకండ్స్లో పెట్టాను కాబట్టి నాకు ఈ మూమెంట్ కనబడుతుంది. నాకు ఇలా కాదు, స్లోగా రావాలి పైకి అనుకున్నప్పుడు ఎంత డ్యూరేషన్ పెంచుతారో మన వీడియో క్లిప్ అనేది అంత స్లోగా వస్తుంది పైకి. చూసారు కదా, నేను ఇంకా పెంచుతాను చూడండి, ఇక్కడికి పెడతాను. సో ఇప్పుడు ఒకసారి క్లిప్ ప్రివ్యూ చూడండి ఎంత స్లోగా వస్తుందో పైకి. నేను వద్దు బ్రో నాకు జస్ట్ క్లిక్ చేసిన మూమెంట్లో నాకు పైకి వచ్చేయాలనుకుంటే మీరు తగ్గించుకోండి. ఇక్కడ ఈ సైజ్ని కర్సర్ ఉంది కదా కింద స్లైజరు, ఈ స్లైజర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎంత చిన్నది చేస్తే మీకు ఇక్కడ డ్యూరేషన్స్ కనబడతా ఉంటాయి, ఎంత సైజులో పెట్టుకోవాలనుకుంటున్నారు ఏంది అని చెప్పి. సో నేను 0.5 సెకండ్స్కి అయితే పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు నా ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూడాలంటే ప్రతిసారి నేను ముందుకెళ్ళాలంటే ఇబ్బంది కదా అని చెప్పి మీరు అనుకుంటే ఇక్కడ మీకు గో టు ఇన్ అని చెప్పి ఉంది కదా, షిఫ్ట్ ఐ క్లిక్ చేస్తే డైరెక్ట్ స్టార్టింగ్ వెళ్ళిపోద్ది. లేకపోతే ఈ యారో అయితే కనబడుతుంది కదా, కర్లీ బ్రేసెస్ పక్కనే ఒక యారో, లెఫ్ట్ యారో, దీన్ని క్లిక్ చేస్తే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోద్ది. సో ప్రివ్యూ చూడండి. సో పైకి వచ్చింది, బాగానే ఉంది. దీంట్లో కొద్దిగా మోషన్ యాడ్ చేద్దాము. మోషన్ యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇంకా ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి, అండు, కట్, కాపీ, క్లియర్, సెలెక్ట్ ఆల్ అని చెప్పి. అండ్ ఇక్కడ టర్మినల్ అండ్ స్మార్ట్నల్ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. టర్మినల్లో మీకు లీనియర్, బ్రేసెస్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు పోను అర్థం అవుతాయి, మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతూ ఉంటాయి. సో నేను ఇప్పుడు లాస్ట్ ఫైనల్ క్లిప్ని ఈజ్ ఇన్లో పెట్టుకుంటాను. ఈజ్ ఇన్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడతాను. చూసారా, కీ ఫ్రేమ్ ఫార్మేషన్ అనేది చేంజ్ అయింది ఫార్మేట్. అండ్ స్టార్టింగ్ క్లిప్ ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఈజ్ అవుట్ అయితే పెడతాను. ఇప్పుడు చూడండి మన క్లిప్ ప్రివ్యూ ఎలా ఉంటుందో. మీకు కావాలనుకుంటే ఇక్కడ పొజిషన్ ముందర ఒక యారో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే యారోస్ ఫార్మేషన్ స్పీడ్ ఎంత కావాలి, స్లో ఎంత కావాలి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూసారా ఇప్పుడు ఎంత స్పీడ్ అయిందో. ఇట్లా మిడిల్లో మీకు ఒక స్మాల్ మౌంటైన్ని, హిల్ని క్రియేట్ చేస్తే మీకు అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అంటే జస్ట్ చిటికలో వచ్చేసినట్ట స్పీడ్లో వచ్చేస్తుంది. ఇది మీరు ఎంత తగ్గించుకుంటున్నారు, నేను తగ్గించుకున్నాను, ఇది పెంచాను కాబట్టి ఇప్పుడు చూడండి
స్టార్టింగ్ నుంచి స్లోగా వచ్చి ఎండింగ్ స్పీడ్ పెరగద్ది, అట్లా అనమాట. ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు అర్థం అవుద్ది. నేను కొంత చెప్తాను, తర్వాత మీరు క్రియేటివిటీ బట్టి, అంటే ఒకరికి ఒక టైప్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఒక టైప్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఈ కీ ఫ్రేమ్స్తో మీరు కాస్త ఆడుకుంటే మీకు అర్థం అయిపోద్ది ఎట్లా అయింది అని. ఓకే, దీన్ని అయితే నేను రీసెట్ కొట్టేస్తున్నాను. కీ ఫ్రేమ్స్ తీసేయాలనుకుంటున్నాను నేను అనుకుంటే పొజిషన్ ముందర ఇందాక టాగుల్ ఐకాన్ ఉంది కదా, టాగుల్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మీకు ఒక వార్నింగ్ వస్తుంది డిలీట్ చేయాలా వద్దని చెప్పి. ఓకే, క్లిక్ చేస్తే వెళ్ళిపోయింది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పొజిషన్స్ ఏంటంటే మనం కొన్ని కేసెస్లో వాడతాము, యూజ్ అవ్వద్దు కాబట్టి. అండ్ టెక్స్ట్ యానిమేషన్స్కి వాడతాము, క్లిప్స్కి కూడా సడన్గా క్లిప్స్ యాడ్ చేసేటప్పుడు కూడా వాడతాము. సో చాలా యూస్ఫుల్ అనమాట, మనం చాలా కేసెస్లో వాడతాం కాబట్టి. సో నేను చెప్పాను, ఒక క్లిప్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఎలా వాడాలి అని చెప్పి. సో దాన్ని బట్టి మీకు పోను ఏంటంటే మనం ఒక వీడియో క్లిప్ తీసుకొని ఆర్ఎల్స్ ఒక 10 minutes వీడియోని ఎడిట్ చేసేటప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం అయిపోద్ది ఎలా వాడాలి పొజిషన్ అనమాట. ఇక్కడ నేను పొజిషన్ అనేది ఎలా హెల్ప్ఫుల్ అవ్వద్ది మనకి దాని మీద అయితే చెప్పాను ఇప్పుడు. సో అది పోను మీకు అర్థం అవ్వద్ది, దానికైతే మీకు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి స్కేల్ వచ్చేందంటే మనం మన క్లిప్ ని సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ఇందాకలాగే ప్యానిక్ అవ్వాల్సినంత విషయం అయితే ఏముండదు. సో ఇక్కడ కర్సర్ పెట్టారు కదా, లెఫ్ట్ అండ్ రైట్ ఆరోస్ వచ్చాయి. రైట్ సైడ్ ట్రాక్ చేస్తే జూమ్ ఇన్, లెఫ్ట్ సైడ్ ట్రాక్ చేస్తే జూమ్ అవుట్ అని. ఇందాక నేను చెప్పాను కదా, ఒకవేళ మీ క్లిప్ తీసుకుంటే ఇట్లా వచ్చింది. యాక్చువల్ గా క్లిప్ అయితే ఎలా ఉంది చూసారు కదా, పైన మానిటర్స్ కనబడుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ ఇది మ్యాట్ పెట్టింది కనబడుతుంది, చైర్ కూడా క్లియర్ గా కనబడుతుంది, అండ్ తన వాచ్, హ్యాండ్, మొబైల్ అన్ని బాగా కనబడుతున్నాయి సోర్స్ మానిటర్ లో నాకు. కానీ నేను టైమ్ లైన్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇలా కనబడుతుంది బ్రో, ఏం చేయాలి? అలాంటప్పుడు ఒకటి సెట్ యాజ్ ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేస్తే సెట్ అవ్వాలి, స్కేల్ యాజ్ ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేసినా సెట్ అవ్వలేదు, మీకు ఇలాగే చూపిస్తుంది అన్నప్పుడు మీరు డైరెక్ట్ ఎఫెక్ట్ కంట్రోల్లోకి వచ్చేసి ఈ స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్కేల్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. బ్రో నాకు ఇలా అడ్జస్ట్ చేసుకోలేను, నేను మాన్యువల్గా చేయాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం మోషన్ అయితే ఉంది కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు 4 sides డాట్స్ అయితే కనబడుతున్నాయి, మన వీడియో క్లిప్ ఎంత ఉందా అని చెప్పి. యాక్చువల్గా మీకు కావాలనుకుంటే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు 4 sides ని, వద్దనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. వద్దనుకుంటే రీసెట్ కొడితే సెట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు నేను స్కేల్ గురించి చెప్తాను అన్నాను కదా, సేమ్ అంతే, జూమ్ ఇన్, జూమ్ అవుట్. దీన్ని కూడా కావాలనుకుంటే మీరు యానిమేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎలా యానిమేషన్ చేసుకోవాలంటే సేమ్ దీనికి కూడా టాగుల్ అయితే ఉంది, టాగుల్ ని క్లిక్ చేస్తే మీరు యానిమేషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు. సో నేను స్కేల్ అయితే టాగుల్ అయితే ఆన్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా ముందుకి ఇందాక మనం చూసుకున్నాం కదా 0.5 seconds కి ఆర్ 0.15 seconds కి తీసుకుపోయిన తర్వాత మన సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నాను. ఎంత కావాలి? సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం ఇంక్రీజ్ అయిందా లేదా అని చెప్పి. ఇట్లా అయింది, ఇది స్పీడ్గా అవుతుంది. సో నాకు స్లోగా కావాలి, అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ కీ ఫ్రేమ్స్ అనేది ఫస్ట్ కీ ఫ్రేమ్ని మనం ఏం టచ్ చేయకూడదు. సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, డ్రాగ్ లాగండి, మీకు ఎంత డ్యూరేషన్ టైం కావాలనుకుంటున్నారో అంతవరకు. నేను 1 minute 1 second పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, చిన్నగా వస్తుంది. మీకు ఎంత దూరం కావాలంటే అంత దూరం అయితే పెట్టుకోవచ్చు. నేను 2.5 ఆ మిడిల్లో పెట్టాను. సో ఇప్పుడు చూడండి ఎంత స్లోగా వస్తుందో. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ దీనికి కూడా రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ని ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మన వీడియో ప్రివ్యూ అనేది స్మూత్గా అయితే వస్తుంది, చూసేదానికి బాగుంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో నెక్స్ట్ దీన్ని వద్దనుకుంటున్నాను నేను అనుకుంటే మాత్రం రీసెట్ క్లిక్ చేయండి, రీసెట్ అయిపోద్ది. అండ్ నాకు కీ ఫ్రేమ్స్ కూడా వద్దనుకుంటే టాగుల్ని సెలెక్ట్ చేసుకోండి, వెళ్ళిపోద్ది. అండ్ ఈ స్కేల్కి ముందర మీకు ఒక యారో అయితే కనబడుతుంది రైట్ సైడ్కి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనమాట. మీకు ఎంత కావాలి ఎంత వద్దు అని చెప్పి దాని మీద అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ మనం పైన చేస్తున్నాం కదా, చూసారు కదా, ఇక్కడ నేను కదిలిస్తా ఉంటే పైన మూమెంట్ కనబడుతుంది కదా, సేమ్ అంతే అనమాట. అక్కడైనా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఇక్కడైనా మీకు ఇంక్రీజ్ చేసుకొని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇట్లాగైనా చేసుకోవచ్చు అట్లాగైనా చేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా సేమ్ అనమాట. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు పొజిషన్ అండ్ స్కేల్ని రెండింటిని యూజ్ చేసుకొని నేను ఒక కీ ఫ్రేమ్ని క్రియేట్ చేస్తాను, అంటే ఒక చిన్న యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ స్టార్టింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇందాక చూపించాను కదా మూమెంట్, కింద నుంచి వెళ్ళింది పైకి, కింద నుంచి పైకి వచ్చింది క్లిప్. ఇప్పుడు పై నుంచి కిందకి వచ్చి జూమ్ అవ్వాలి క్లిప్ అనమాట. అలాంటి కేసెస్లో నేను ఫస్ట్ దీన్ని పైకి పంపించేస్తాను, లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తే పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పైకి మొత్తం డ్రాగ్ చేసేసాను కదా, ఇక్కడ నేను కీ ఫ్రేమ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. టాగుల్ని ఆన్ చేసుకొని
ఒక 1 సెకండ్స్కి అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను. ఆర్ మీకు కావాలనుకుంటే ఎంత వర్క్ కావాలంటే అంత వర్క్ చేసుకోవచ్చు. ఎండింగ్ పెట్టైనా డ్రాగ్ చేసుకోవచ్చు, చిన్నగా వస్తుంది కిందకి. సో నాకు 1 or 2 సెకండ్స్ అయితే చాలు. మనకి 2 సెకండ్స్ దగ్గర పెట్టి నేను మాన్యువల్ గా ఇట్లా టైప్ చేస్తే నా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి, సో నేను ఇక్కడ రీసెట్ పారామీటర్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. డైరెక్ట్ గా వచ్చేసింది. సరే ప్రివ్యూ చూడండి, స్లోగా వస్తుంది కిందకి. ఓకే, ఇదొక ఫార్మేట్ అనమాట. మనకి అర్థమైంది కదా. సేమ్ ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. రాగానే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ 1 సెకండ్ వెయిట్ చేసి తర్వాత జూమ్ ఇన్ అవ్వాలి. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ దాకా వచ్చింది అంటే 2 సెకండ్స్ దాకా మన క్లిప్ పైన నుంచి కిందకి మూవ్ అయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 3 సెకండ్స్ ఇట్లా హోల్డ్ అయ్యి తర్వాత జూమ్ ఇన్ అవ్వాలి. ఇక్కడ దాకా 3 నుంచి 4th సెకండ్ వరకు నాకు జూమ్ ఇన్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్గా 2వ సెకండ్ నుంచి 3వ సెకండ్ దగ్గరికి ప్లే హెడ్ని నేను 2nd నుంచి 3rdకి తెచ్చుకొని హోల్డ్ చేసుకుంటాను. సో నేను క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ని ఆన్ చేసుకుంటాను. టాగుల్ని ఆన్ చేసుకొని సేమ్ 4th సెకండ్ వరకు మనం కావాలనుకుంటున్నాం కాబట్టి 4th సెకండ్ దగ్గర ప్లేస్ చేసి ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తాను. ఒకసారి ప్రివ్యూ చూడండి. పైనుంచి కిందకు వచ్చింది అండ్ 3rd సెకండ్ నుంచి 4th సెకండ్ లోపల మనకు జూమ్ ఇన్ అయింది. సో జూమ్ ఇన్ తొందరగా అవుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా. సో దానికోసం కూడా మీకు క్లియర్గా ఈ సెకండ్ కీ ఫ్రేమ్ అయితే ఉంది కదా, దీన్ని కొద్దిగా డ్రాగ్ చేసుకుంటాను ఒక 5th సెకండ్ వరకు అయితే, 6th సెకండ్కి. అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది, స్లోగా మోషన్ అవుద్ది కాబట్టి. ఫీల్ కల్పించాలి మనం ఆడియన్స్కి, మనం చేసే వీడియో అనేది ఫీల్ రావాలి. వచ్చింది కదా, సేమ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను జూమ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. 6th సెకండ్ నుంచి ఒక 1 సెకండ్ హోల్డ్ అయ్యి తర్వాత జూమ్ అవుట్ అవ్వాలనుకుంటున్నాను. నేను జూమ్ అవుట్ అవ్వాలంటే ఏం చేస్తాము, డైరెక్ట్ ఇక్కడ నుంచి 7th సెకండ్ వరకు ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకుంటాను. 6th నుంచి 7th దాకా మనకి ఏ మూమెంట్ అనేది జరగకూడదు, హోల్డ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ నుంచి నాకు మూమెంట్ కావాలి. ఇక్కడ నుంచి నేను 9th సెకండ్ లోపల 7th నుంచి 9 లోపల అంటే ఈ 2 సెకండ్స్లో నాకు ఎగ్జాక్ట్గా నా క్లిప్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్లోకి సెట్ అయిపోవాలి. ఒకటి మనం మాన్యువల్గా చేయొచ్చు, 2 వచ్చి మన రీసెట్ పారామీటర్ని అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా రీసెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఒక ప్రివ్యూ చూడండి ఎలా ఉందో. పైనుంచి కిందకి మూవ్ అయింది అండ్ జూమ్ ఇన్ అయింది, కాసేపు హోల్డ్ అండ్ జూమ్ అవుట్. చూసారా, బాగుంది కదా చూసేదానికి. ఈ విధంగా మీరు క్రియేటివిటీ అయితే మీరు వాడచ్చు. మీరు ఎంత క్రియేటివిటీ వాడితే మీకు అంత బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, పొజిషన్ అండ్ స్కేలింగ్. సో ఇప్పుడు నేను ఈ టాగుల్స్ని ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చి ఈ స్కేల్ విడ్త్ వచ్చి హైడ్లో ఉంది, అంటే మనకు అవైలబుల్గా లేదన్నట్టుగా హైడ్లో ఉంది. దీన్ని మీరు యూనిఫామ్ స్కేల్లో క్లిక్ చేస్తే హైడ్ అయితే ఓపెన్ అయింది. ఇందాక మనం చూసాం కదా, స్ట్రెచ్ కావాలంటే హైట్ ఎంత కావాలంటే ఎంత హైట్ అంత చేసుకోవచ్చు, విడ్త్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. సో ఇది మ్యాక్సిమం యూజ్ చేయం మనం. మీరు కావాలంటే కొన్ని కేసెస్లో మనం క్లిప్ అనేది చాలా చిన్నదిగా ఉంది, అంటే స్మాల్ క్లిప్ ఉంది సైజు, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నప్పుడు ఇది యూజ్ అవ్వద్ది. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూనిఫామ్ సైజ్లో ఆఫ్ చేస్తే నా క్లిప్ ఇంతే ఉంది, నా సీక్వెన్స్ ఏమో ఎంత ఉంది. దీన్ని మాన్యువల్గా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ మనకి ఒక రకంగా అలవాటు వచ్చింది కదా దీన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి. సో అలాంటి కేసెస్లో మీరు ఇంక్రీజ్ చేసుకుంటే ఆ సైజు ఎగ్జాక్ట్ సైజ్కి అయితే చేయొచ్చు, కానీ క్వాలిటీ అనేది చాలా మిస్ అవ్వద్ది. సో నా ప్రిఫరెన్స్ వచ్చి యూనిఫామ్ స్కేల్ని చెక్ చేసి పెట్టండి, అది హైట్లో ఉంటేనే బెటర్ మీకు. సో నెక్స్ట్ వన్ వచ్చి రొటేషన్ అంటే అందరికి తెలుసు కదా, కింగరాలు తిప్పద్ది. మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు, ఎన్ని రొటేషన్స్ కావాలంటే అన్ని రొటేషన్స్ యాడ్ చేసుకోవచ్చు మన క్లిప్కి. వద్దనుకుంటే రీసెట్ కొట్టేయచ్చు. సేమ్ దీనికి కూడా టాగుల్ యానిమేషన్ ఉంది. టాగుల్ యానిమేషన్ ఆన్ చేసుకొని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ పెట్టుకొని టాగుల్ని తిప్పండి. 1 2 3 4 5 తిప్పి ఆపేద్దాం. ఇప్పుడు చూడండి ప్రివ్యూ ఎలా ఉందో. స్టార్టింగ్లోకి వెళ్ళి ఒకసారి క్లిక్ చేస్తే 5 సార్లు తిరిగేసి ఆగిపోయింది. ఇక్కడ నేను 5 టైమ్స్ తిప్పాను, కానీ మీకు కావాలనుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా తిప్పచ్చు. ఇది ఎక్కువగా మీకు యానిమేషన్స్ చేసేటప్పుడు యూజ్ అవ్వద్ది. దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను సైజు, 8 సెకండ్స్ పెట్టుకుంటాను. ఒకసారి క్లిప్ ప్రివ్యూ చూడండి ఎలా ఉందో, స్లో మోషన్లో జరుగుతుంది. దీన్నే మీరు స్కేలింగ్ యాడ్ చేసుకొని చిన్నది కూడా చేసుకోవచ్చు సైజ్ని, అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. సేమ్ ఇది యాడ్ అయింది కదా, ఎన్ని సెకండ్స్కి యాడ్ అయింది, 8 సెకండ్స్కి యాడ్ అయింది. సేమ్ ఇదే సిచ్యువేషన్లో నేను స్కేలింగ్ కూడా ఆన్ చేసుకొని సేమ్ సిచ్యువేషన్లో
ముందు నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ కీ ఫ్రేమ్స్కి రైట్ క్లిక్ చేసి ఈజ్ ఇన్, స్టార్టింగ్ క్లిప్కి వచ్చి ఈజ్ అవుట్, ఈ రెండు సెలెక్ట్ చేసుకోలేదు. సో అది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చి స్కేలింగ్ కూడా సేమ్ అంతే, స్లోగా చిన్నది అవ్వాలి. ఒక 40 పెట్టుకుందాం. ఇక్కడ మనకి సెట్ కాలేకపోతే డైరెక్ట్గా నెంబర్స్లో తేడా వస్తుందంటే డైరెక్ట్ మాన్యువల్గా టైప్ చేయండి. కీబోర్డ్లో నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ టైప్ చేయండి. సేమ్ దీనికి కూడా ఈజ్ ఇన్, ఈజ్ అవుట్. సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. మనం చిన్నగా అయితే తిరగతా చిన్నది అయిపోద్ది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇలా లోగో యానిమేషన్స్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను రొటేషన్. ఇప్పుడు ఈ టాగిల్ యానిమేషన్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అన్నిటికీ. అండ్ ఓకే, రొటేషన్ తర్వాత ఇంకా మనకు మిగిలిందేది యాంకర్ పాయింట్. యాంకర్ పాయింట్ వచ్చి మీకు ఎలా హెల్ప్ఫుల్ అవ్వద్దో ఒకసారి చూపిస్తాను. ఈ సెంటర్లో ఉన్న ఈ సర్కిల్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న సెంటర్లో ఒక సర్కిల్ అయితే కనబడుతుంది. కర్సర్ పెడితే మనకు ఒక మూమెంట్ అయితే కనబడుతుంది వేరే సైడ్కి, అర్థమైంది కదా. సో ఫిట్ చేసి ఇప్పుడు మీకు బాగా కనబడుతుంది. ఈ పాయింటర్ దేనికి యూజ్ అవ్వద్దు అంటే యాంకర్ పాయింట్కి అయితే యూజ్ అవ్వద్ది. ఈ యాంకర్ పాయింట్ ఏంటంటే మనం ఈ యాంకర్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడే జూమ్ అవ్వద్ది, వేరే ప్లేస్లో అంతా మీకు హైడ్ చేసేస్తుంది అనమాట. సో నేను ఒకసారి మీకు చిన్న ప్రివ్యూ చేసి చూపిస్తాను. నేను ఈ ఐ దగ్గర పెడతాను, దీన్ని తీసుకోపోయి సో దాని మీద క్లిక్ చేసి హోల్డ్ చేసి మీరు డ్రాగ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ హోల్డ్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్కేల్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు స్కేల్ ఇంక్రీజ్ చేస్తే మీరు గమనించండి ఆ 5 వరకే మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఐ అనేది సెంటర్ అనేది తీసుకున్నాను అనమాట. మనం జూమ్ అవుట్ చేస్తే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు యాంకర్ పాయింట్ని తీసుకోపోయి 4 మీద పెట్టాను. 4 మీద పెడితే సేమ్ ఇప్పుడు మళ్ళీ స్కేలింగ్ అయితే జూమ్ చేస్తాను. జూమ్ చేస్తే ఆ 4 వరకు అయితే మీకు డ్రాగ్ అవుద్ది అనమాట. మీకు కావాలంటే దీన్ని యానిమేట్ కూడా చేసుకోవచ్చు, వద్దనుకున్నా కానీ వదిలేసుకోవచ్చు అనమాట. సో మీకు యాంకర్ పాయింట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ మన పొజిషన్ లాగే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. దీన్ని మన సేమ్ పొజిషన్స్లో మనం ఎలా వాడతామో అలాగే వాడచ్చు. ఇక్కడ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు ఎటు కావాలంటే అటు. అండ్ తర్వాత ఒపాసిటీ. ఒపాసిటీ అంటే అందరికీ తెలిసిందే కదా. ఒపాసిటీ అంటే మన క్లిప్ వాల్యూమ్ అంటే దాని పర్సంటేజ్ మనకి లైట్ గా కావాలా డార్క్ గా కావాలా అని చెప్పి ఇక్కడైతే 100% అయితే ఉంది. దీన్ని నేను తగ్గిస్తే తగ్గిపోతుంది, చూసారా ఎంత లైట్ గా కనబడుతుంది. క్లిప్ క్వాలిటీ అనేది లైట్ గా కనబడుతుంది. దీనిపైన మన టెక్స్ట్ హైలైట్ చేసినా ఏం హైలైట్ చేసినా కానీ బాగా కనబడద్దు అనమాట. అంటే డామినేషన్ చేయదు క్లిప్. మనం తగ్గించుకుంటే కింద బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంది. బ్లెండింగ్ ఆప్షన్ లో కూడా మనం ఉన్నాయి ఇవన్నీ ఎక్కువ వాడతాము. దీంట్లో మనం ఎక్కువ వాడేది వచ్చి లైట్ అండ్ స్క్రీన్, లీనియర్ డాట్స్, ఓవర్లే, ఇవే ఎక్కువ వాడతాము. మిగతా అన్ని చాలా తక్కువ వాడతాం అనమాట. సో దీని మీద మీకు ఒక క్లిప్ అయితే యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ మార్క్ క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని రైట్ క్లిక్ చేసి దీని కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. రైట్ క్లిక్ చేస్తే లేబుల్లోకి వెళ్ళి ఏదో ఒక కలర్ మ్యాంగో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఆ కలర్కి కలర్ డిఫరెన్స్ కనబడాలి. లేకపోతే అన్ని ఒకేలాగా ఉన్నాయి అనుకోండి మనం వర్క్ చేయలేం, అర్థం కాదు ఏ క్లిప్ దేనిదని చెప్పి ఒకటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అంత టైం మనం తీసుకోకూడదు కాబట్టి చెప్తున్నాను మీకు. ఈ క్వశ్చన్ మార్క్ ని ఒపాసిటీ తగ్గిస్తాను. ఒపాసిటీ తగ్గిస్తే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మన క్లిప్ అంటే మనం పెట్టిన ట్రాక్ 1లో పెట్టిన క్లిప్ అయితే డిస్ప్లే అవుతుంది. లైట్ గా అది కూడా లైట్ గా కనబడుతుంది. సో నేను దీన్ని ఫుల్ గా పెట్టి మీకు ఒక ట్రిక్ చెప్తాను. బ్లెండింగ్ ఎప్పుడు యూజ్ అవ్వద్దు అంటే మామూలుగా మనం బ్లాక్ స్క్రీన్ మీద ఇలాంటి క్లిప్స్ ఉన్నప్పుడు, వైట్ ఐకాన్స్ మూవ్ అవుతున్నప్పుడు, ఆర్ఎల్స్ కొన్ని క్వశ్చన్ మార్క్స్, ఏబిసిడీస్, లేకపోతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అలాంటివి వచ్చినప్పుడు అలాంటివి మనకి డైరెక్ట్ గా మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే మనకి చాలా టైం టేకింగ్స్. మనం ఇలాంటి స్టాక్ ఫుటేజెస్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఇలాంటి బ్లాక్ స్క్రీన్ మీద మనకి ఇలాంటి అప్లై చేసి ఇస్తారు. అప్లై చేసి వాళ్ళు పోస్ట్ చేసి ఉంటారు, మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా. దీన్ని మనం డైరెక్ట్ మన వీడియోలో యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోలేం. మనం ఒపాసిటీ తగ్గించుకుంటే ఈ క్వశ్చన్ మార్క్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, మన క్లిప్ కూడా క్లారిటీగా కనబడట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ లోనే బ్లెండింగ్ ఆప్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. బ్లెండింగ్ ఆప్షన్ లోకి వెళ్ళి లైట్ రన్ లో అయితే పెట్టుకోండి. లైట్ రన్ లో పెడితే చూసారా మన క్లిప్ ప్లస్ క్వశ్చన్ మార్క్ హైలైట్ అవుతున్నాయి ఇక్కడ. కానీ అయినా కానీ మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. మీకు కావాలంటే స్క్రీన్ లో మార్చి చూడండి, కొంచెం లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నేను కలర్ డాట్స్ వచ్చి మరి బాగలేదు. లీనియర్ డాట్స్ అయితే బాగుంది. ఇదే ఎక్కువ వాడతాము. ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ ఎవరికి బాగా అర్థం అవుద్ది అంటే ఫోటోషాప్ ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే బాగా అర్థం అవుద్ది దీని గురించి. మనం దీంట్లో ఏ ఆప్షన్స్ ఎక్కువ వాడతామో కూడా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. నేను అందుకే మిగతా అన్ని నేను వదిలేసి లైట్ రెన్, స్క్రీన్, లీనియర్ డాట్స్
ఇవే ఎక్కువ చెప్తున్నాను. ఈ మల్టిప్లై ఒకవేళ మీరు యూస్ చేయండి, డిజాల్వ్ క్లిక్ చేయండి ఎలా వస్తుందో క్లిప్ చూడండి, అండ్ డార్క్ అని క్లిక్ చేయండి ఎలా వస్తుందో క్లిప్ చూడండి, మీకు అర్థమైపోద్ది ఏ క్లిప్ ఎలా వస్తుందా అని చెప్పి. దాన్ని బట్టి మీరు ఫిక్స్ అవ్వండి. మాక్సిమం లైట్ అండ్ స్క్రీన్ లీనియర్ డాట్స్ ఓవర్లే ఎక్కువ వాడతాం. ఓవర్లే ఎందుకు బ్రో ఇలా ఉంది అంటే మాత్రం కొన్ని క్లిప్స్కి ఓవర్లే బాగుంటుంది, కొన్ని క్లిప్స్కి ఓవర్లే బాగుండదు అనమాట. సో నేను లీనియర్ డాట్స్లో అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకోటి కూడా ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మన క్లిప్లో చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ గ్లో అనేది మన బ్యాక్ ఉన్న క్లిప్ని డామినేట్ చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ అనేవి ఎక్కువ కలరింగ్ అయితే కనబడుతున్నాయి. సో దీన్ని నేనేం చేస్తానంటే ఒపాసిటీ అనేది తగ్గించేస్తాను. ఒపాసిటీ తగ్గించేస్తే చూసారు కదా లైట్గా కనబడుతున్నాయి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. లేదనుకుంటే ఇంకా తగ్గించవచ్చు, మీరు ఎంత కావాలంటే అంత తగ్గించవచ్చు. ఆ గ్లో అనేది లైట్గా కనపడద్దు అనమాట. దాంట్లో ఒక 10 పెట్టుకుంటాను, మూవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒక రకంగా ఒక మంచి ఫీల్ అయితే కనబడుతుంది, క్వశ్చన్ మార్క్స్ ఫీల్ అనమాట. దీని మీద అప్లై చేశానని కాదు, మీకు చెప్పేదానికోసం ఈ క్లిప్ మీద అప్లై చేశాను. కొన్ని కేసెస్లో కొన్ని అప్లై అవుతాయి, కొన్ని కేసెస్లో కొన్ని అప్లై అవుతాయి అనమాట. ఇప్పుడు దాకా మనం వీడియో సెట్టింగ్స్ చూసాం, ఇప్పుడు ఆడియో సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ ఆడియోలో కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. నాకు ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి. సో మీకు ఏ విధంగా కనబడతాయి, వాల్యూమ్, ఛానల్ వాల్యూమ్, ప్యానర్ ఇట్లా కనబడతాయి. దీన్ని మీరేం చేంజ్ చేయబాకండి, డిఫాల్ట్ గానే వదిలేయండి. దీంట్లో మీరు ఏమైనా చేంజ్ చేయాలి, ఆయన ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి, ఏమైనా చేయాలంటే ఈ ఎఫెక్ట్ కంట్రోల్ ని యూజ్ చేసుకొని మీరు ఈ ట్రాక్ లో అప్లై చేసుకోవాలి, ఈ ఆడియో ట్రాక్స్ మీద. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా టాగల్ యానిమేషన్ ఆన్ లో ఉంటుంది, టాగల్ అనేది ఆన్ లో ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి చేంజ్ చేసినా కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. మీరు ఎఫెక్ట్స్ కంట్రోల్ లో నుంచి మీరు ఆడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ఆడియోలో నాయిస్ రిమూవ్ చేస్తున్నప్పుడు, అలాంటి కేసెస్లో మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీకు డిఫాల్ట్లో ఎలా ఉందో, మీకు స్టార్టింగ్ క్లిప్లో మీకు ఆడియో ఎలా వచ్చిందో అలాగే ఉంటుంది. మీరు ఏం చేంజ్ చేయబాకండి. చేంజ్ చేయాల్సిన టైం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ఆడియోలో నాయిస్ రిమూవ్ చేయడము, ఇంకోటి వచ్చి ఆడియో ఎన్హాన్స్ చేయడము, అలాంటి కేసెస్లో అది యూజ్ అవ్వద్దు అనమాట. సో మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో గైస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను ఇక్కడ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay creative. Bye for now. I see you in my next one.